ఆగస్టు 17న తమిళనాడు కళాశాల విద్యాశాఖ ఒక ఆదేశం జారీ చేసింది. ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కాలేజీల ప్రిన్సిపాల్లు, విద్యార్థులు, యువత రాజకీయ పార్టీలు నిర్వహించే నిరసనలు, ఆందోళనలో పాల్గొనకుండా స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలతో పాటు తమిళనాడు కాంగ్రెస్ జనతా పార్టీ నిర్వహించే నిరసనలో విద్యార్థులు పాల్గొనకుండా చూడాలని ఆదేశంలో పేర్కొన్నారు. అంతేకాకుండా తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని కూడా కోరారు. అసలు ఈ ఆదేశం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత విద్యా సమస్యలు, పరీక్షల వ్యవహారాలు తదితర అంశాలపై ఆందోళన చేస్తున్నారు. సిజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల నిరసనలు కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులు రాజకీయ నిరసనలో వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భావించారు. అయితే ఈ ఆదేశం బయటికి రావడంతో విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం అణచివేస్తుంది అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యార్థి సంఘాలు, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ ఈ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైలోని కళాశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసనలకు దిగింది. దీంతో ఆగస్టు 19న తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 17న ఇచ్చిన ఆదేశాన్ని ఉపసంహరించుకుంది. అంటే విద్యార్థులను నిరసనలో పాల్గొనకుండా అడ్డుకోవాలని ఇచ్చిన ఆదేశం అమల్లో లేకుండా పోయింది. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పి విశ్వనాథన్ అసెంబ్లీలో దీనికి వివరణ ఇచ్చారు. విద్యార్థులు, యువతకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను ప్రభుత్వం అడ్డుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. శాంతి భద్రతలు, కాలేజీల్లో క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకుని ఆదేశం వచ్చిందని, అందులోని కొన్ని తప్పులను సరిచేసి పాత ఆదేశాన్ని ఉపసంహరించామని చెప్పారు. ఈ ఆదేశం కేవలం విద్యాశాఖకు పరిమితం కాకుండా పోలీసులు, జిల్లా యంత్రాంగం, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ మధ్య సమన్వయంతో విద్యార్థుల నిరసనలు అడ్డుకోవాలని సూచించిన వివాదానికి కారణమైంది. అందుకే ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా విద్యార్థులకు ఉంటుంది. వారి రాజకీయ అభిప్రాయాలను పర్యవేక్షించడం సరైనది కాదు అని విమర్శించారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఆగస్టు 17న జారీ చేసిన వివాదాస్పద ఆదేశం ఉపసంహరించుకున్నారు. విద్యార్థులు రాజకీయ నిరసనలో పాల్గొనకుండా అడ్డుకోవాలన్న ఆదేశం ఇక అమల్లో ఉండదు. ప్రభుత్వం విద్యార్థుల హక్కులను అణచివేయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల హక్కులను అణచివేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. అసలు ఆదేశం ఎవరి సూచనలతో వచ్చింది, ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు మాత్రం ఇంకా రాజకీయంగా చర్చనీయాంశంగానే ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులు రాజకీయ నిరసనలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 24 గంటల్లోనే ఆ ఆదేశాన్ని వెనక్కి తీసుకున్నారు.